ఫ్లాష్ మ్యాన్, ఓ మై గాడ్ అన్న, నువ్వేంటన్నా నా వీడియో చూస్తున్నావు? నమ్మలేకపోతున్నా అన్న. సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టన్నా. మీ ఎస్ఆర్హెచ్ కి బౌలింగ్ లేదురా, బౌలింగ్ లో 300 ఇస్తారు. ఏంట్రా ఎస్ఆర్హెచ్ కి బౌలింగ్ లేదా? ఎస్ఆర్హెచ్ బౌలింగ్ గురించి నేను చెప్తాను, నువ్వు విను. విజయ్ హజారే ట్రోఫీలో ఇంటర్నేషనల్ బౌలర్ నుండి ఐపీఎల్ వరకు టాప్ బౌలర్స్ అందరూ ఉన్నారు, కానీ లీడింగ్ వికెట్ టేకర్ ఉన్న జేసన్ అన్సారీ ఒక ఎస్ఆర్హెచ్ బౌలర్. బిగ్ బ్యాష్ లీగ్ లో 7 మ్యాచెస్ లో 14 వికెట్స్ తీసి లీడింగ్ వికెట్ టేకర్ గా ఉన్న జాక్ ఎడ్వర్డ్స్ ఒక ఎస్ఆర్హెచ్ బౌలర్. ఆస్ట్రేలియాతో సిరీస్ లో ఇంగ్లాండ్ తరపున లీడింగ్ వికెట్ టేకర్ గా ఉన్న బెడెన్ కాస్ ఒక ఎస్ఆర్హెచ్ బౌలర్. ఆడిన 3 మ్యాచ్ లోనే 10 వికెట్లు తీసిన శివాంగ్ కుమార్ ఒక ఎస్ఆర్హెచ్ బౌలర్. ఇక్కడ బౌలింగ్ గురించి మాట్లాడే హక్కు ఎస్ఆర్హెచ్ కి మాత్రమే ఉంది. జీసన్ అన్సారీ రీసెంట్ గా బెంగాల్ తో జరిగిన మ్యాచ్ లో 9 overs లో 33 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీశాడు. తన ఎకానమీ 3.67 గా ఉంది. తన ఫస్ట్ 2 మ్యాచెస్ లో కూడా 4 వికెట్ హాల్ తీశాడు. అండ్ 3, 4, 5 మ్యాచెస్ లో 3 వికెట్ హాల్ తీశాడు. తన టోటల్ గా 7 మ్యాచెస్ లో 21 వికెట్ తీసి లీడింగ్ వికెట్ టేకర్ గా ఉన్నాడు. అండ్ తన ఎకానమీ కేవలం 4.56 గా ఉంది. విజయ్ హజారే ట్రోఫీలో టాప్ 10 లీడింగ్ వికెట్ టేకర్స్ లో అందరూ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. జీసన్ అన్సారీ ఒక్కడు మాత్రమే స్పిన్ బౌలర్ గా ఉన్నాడు. రీసెంట్ గా బిగ్ బ్యాష్ లీగ్ లో జాక్ ఎడ్వర్డ్స్ 4 overs లో 27 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీశాడు. తన ఎకానమీ 6.75 గా ఉంది. ఈ మ్యాచ్ లో తను గ్లెన్ మ్యాక్స్వెల్ వికెట్ తీశాడు. ఇదే లీగ్ లో తను ఇంతకు ముందు 5 వికెట్ హాల్ తీశాడు. తను ఓవరాల్ గా 7 మ్యాచెస్ లో 14 వికెట్ తీసి లీడింగ్ వికెట్ టేకర్ గా ఉన్నాడు. బైడెన్ కాస్ అయితే ఇంగ్లాండ్ టీమ్ లో ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ గా ఉన్నాడు. బట్ తను వేరే జెన్యున్ ఫాస్ట్ బౌలర్స్ కన్నా ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేశాడు. తను 9 innings లో 22 వికెట్స్ తీశాడు. తన ఎకానమీ కేవలం 4.81 గా ఉంది. తను ఆల్మోస్ట్ ప్రతి ఇన్నింగ్స్ లో వికెట్స్ తీశాడు. అండ్ ఇంగ్లాండ్ టీం తరపున తనే లీడింగ్ వికెట్ టేకర్ గా ఉన్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటక జరిగిన మ్యాచ్ లో శివాంగ్ కుమార్ 10 overs లో 45 రన్స్ ఇచ్చి 5 వికెట్స్ తీశాడు. తన ఎకానమీ 4.5 గా ఉంది. శివాంగ్ కుమార్ ఫస్ట్ మ్యాచ్ లో 2 వికెట్స్, సెకండ్ మ్యాచ్ లో 3 వికెట్స్ అండ్ థర్డ్ మ్యాచ్ లో 5 వికెట్స్. టోటల్ గా 3 మ్యాచ్ లో 10 వికెట్స్ తీశాడు. అండ్ తన ఎకానమీ 5.17 గా ఉంది. సో ఇవైతే ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ ఒక రీసెంట్ పర్ఫార్మెన్స్. అండ్ స్టార్టింగ్ వచ్చిన డైలాగ్స్ మీకు ఎలా అనిపించే కామెంట్ చేయండి. అండ్ మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేయడం అంటే ఇక్కడ బౌలింగ్ గురించి మాట్లాడే హక్కు ఎస్ఆర్హెచ్ కి ఉంది, ఎస్ఆర్హెచ్ కి మాత్రం ఉంది. ఇలా కాదు, ఇక్కడ బౌలింగ్ గురించి మాట్లాడే హక్కు ఎస్ఆర్హెచ్ కి ఉంది, ఎస్ఆర్హెచ్ కి మాత్రమే ఉంది. మొత్తం డైలాగ్ కాకపోయినా సగమైన ట్రై చేయండి. అండ్ మీకు ఇది కష్టం అనిపిస్తే వీడియోని లైక్ చేయకుండా పర్లేదు కానీ హైప్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల కానీ గంట కొట్టండి. అందుకే గాంధీ గారు అప్పుడే అన్నారు, ఏమన్నారు? ఒకటి అమ్మ బంటే, వీడియో చూస్తుంది బంటే, లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయి బంటే.